నమస్కారం. ఈరోజు మనము మహాభారతం విరాట పర్వము రెండవ భాగంలోకి అడుగుపెడుతున్నాం. అయితే మొదటి భాగంలో త్రిగర్తల మహారాజు అయిన సుశర్మ యొక్క దుష్టాలోచన అదేమిటంటే విరాట రాజు యొక్క గోసంపదను ఆక్రమించుకోదలచి, అపహరించదలచి దుర్యోధనుని సమీపింపగా దుర్యోధనుడు అందుకు ఆమోదించి ఈరోజే ఆహ్, విరాట రాజు రాజ్యానికి వెళ్లి గోవులను అపహరించు. మిగతా కౌరవులతో నేను కూడా కలిసి రేపు బయలుదేరుతాను అని చెప్పడంతో మనము విరాట పర్వంలోని మొదటి భాగాన్ని ముగించాం. అయితే ఇప్పుడు రెండో భాగంలో ఏం జరిగిందో తెలుసుకుందాం. ఆ తర్వాత త్రిగర్తల రాజు అయిన సుశర్ముడు విరాటును గోసంపదను అపహరింపదలచి విరాట రాజు రాజ్యాన్ని చేరి గోసంపదను అపహరింపనారంభించాడు. అప్పుడు గోపబాలకులు రాజసభకు పరిగెత్తి పరిస్థితిని అంతటిని మహారాజుకు వివరించి త్రిగర్తల బారి నుండి గోవులను రక్షింపవలసినదిగా విరాటును వేడుకొనిది. విరాటుడు వెంటనే తన సోదరుడు శతానికుడు మరియు మకిరక్షకుడు ఇంకను పెద్ద కుమారుడు సంక్ష ఆధీనములో గల తన సైన్యమును సమావేశపరచెను. విరాటుడు శతానికుని ఇలా ఆజ్ఞాపించెను: రథాలను కంకుబట్టు, వల్లభుడు, తంత్రీపాలుడు మరియు గ్రంథికుడు అధిరోహించవలను. వారు గొప్ప క్షత్రియులని నేను దృఢముగా విశ్వసిస్తుంటిని అని ఆజ్ఞాపించెను. అయితే ఇక్కడ కంకుబట్టు, వల్లభుడు, తంత్రీపాలుడు మరియు గ్రంథికుడు ఎవరంటే వాళ్లే ధర్మరాజు, భీముడు, నకులుడు, సహదేవుడు. వారు హృదయములో ఆనందముతో కవచములు మరియు ఇతర యుద్ధ సామగ్రితో తమ రథాలను అధిరోహించి బయలుదేరారు. మత్స్య సైన్యము మధ్యాహ్నమునకు త్రిగర్తలతో తలపడెను. భీకరమైన పోరుచేత విపరీతమైన ధూళి చెలరేకుటతో సైనికులు కనిపించకుండిరి. ఆ ప్రాంతమంతయు అసంఖ్యాకముగా తెగబడిన తలలు మరియు అవయవాలతో రక్తసిక్తమయ్యెను. యుద్ధము కొనసాగుతుండెను. ఏమైనను ఇరుపక్షాలలో ఎవరిది పైచేయి కాలేదు. చివరకు విరాటుడు స్వయంగా సుశర్మునితో నేరుగా తలపడసాగిను. భయంకరమైన ఆ యుద్ధములో రాజులిరువురు ఒకరిపై ఒకరు అసంఖ్యాకముగా బాణాలను ప్రయోగించిరి. సూర్యాస్తమయం పిమ్మట అంధకారమొకటితో యుద్ధమునకు విరామమును ఇచ్చిరి. యుద్ధము తిరిగి ఆరంభమైన పిమ్మట సుశర్ముడు మరియు అతని సోదరుడు మత్స్య సైన్యముపై విరుచుకుపడిరి. సుశర్ముడు విరాటరాజు వైపునకు దూసుకువెళ్లి అతని సారథిని అశ్వాలను తుదముట్టించెను. విరాటుడు నిరుపయోగమైన తన రథము నుండి క్రిందకు దిగెను. సుశర్మ వెంటనే వెళ్లి అతడిని బంధించి తన రథంపైకి ఎక్కించుకొనెను. మత్స్యయోధులు తమ మహారాజును సుశర్ముడు హస్తినాపురం వైపునకు తీసుకువెళ్ళుటను చూచి భయముతో యుద్ధభూమి నుండి పారిపోయిరి. యుధిష్ఠిర మహారాజు భీముని ఇట్లు ఆజ్ఞాపించెను: సోదరా, నీవు వెళ్లి విరాటరాజును విడిపించవలను. అతడు మనకు ఏడాది కాలముగా చేసిన ఉపకారమునకు ప్రత్యుపకారము చేసిన వారమగుదుము. భీముడు ఇట్లు బదులిచ్చెను: నకుల సహదేవులతో కలిసి మీరు ఈ ప్రక్కన నిల్చుని నేనిప్పుడు ఈ వృక్షాలను పెకలించి చెల్లాచెదురు చేయటం చూడగలరు. అప్పుడు యుధిష్ఠిర మహారాజు ఇట్లు హెచ్చరించెను: భీమా, నీవు ఇప్పుడు ఏదైనా అసాధారణ కార్యమును చేసినచో మన ఉనికి బయటపడగలదు. కనుక నీవు విల్లు మరియు ఇతర సాధారణ ఆయుధాలతో యుద్ధము చేయము. సకల నకుల సహదేవులు నీ రథచక్రాలను కాపాడుతుందురు. అప్పుడు భీముడు విధేయతతో తన బలమైన విల్లును అందుకుని సుశర్మకు సవాలు విసురుతూ అదే సమయంలో విరాటునికి హామీనిచ్చిరి. సుశర్ముడు వెనక్కు తిరిగి చూడక రెండవ యమరాజుకు వలె భీముడు అతనికి అగుపించెను. త్రిగర్తల రాజు తన సైన్యముతో పాటు దూసుకువస్తున్నట్టు శత్రువును ఎదుర్కొనుటకు వెనక్కు తిరిగెను. క్షణములో భీముడు అనేక మంది త్రిగర్త సైనికులను వధించెను. సుశర్మ ప్రతీకారముగా శరవృష్టిని కురిపించెను. మత్స్య సైనికులు శత్రువుకు భారీ నష్టమును కలిగించిరి. యుధిష్ఠిరుడు అనాలోచితముగా సుశర్మ వైపునకు దూసుకువెళ్లగా త్రిగర్తల రాజు అతడిని బాణాలతో నిలువరించెను. భీముడు సుశర్మ వైపునకు దూసుకెళ్లి అతని గుర్రాలను వధించి సారథిని నేలపైకి లాగెను. అప్పుడు మదిరాక్షుడు విరాటుని రక్షించుటకు వచ్చెను. దానితో సుశర్మ నిరుపయోగమైన రథము నుండి దిగి యుద్ధభూమి నుండి పారిపోయెను. విరాటుడు వృద్ధుడైనను రథము నుండి క్రిందకు దూకి సోదరుని చేతిలోని గదను తీసుకుని సుశర్మను వెంబడించెను. భీముడు అతడు పారిపోతున్నందుకు అపహాస్యం చేస్తూ పోరాడమని సవాలు విసిరెను. త్రిగర్తల రాజు ఒక్కసారిగా వెనుకకు తిరిగి భీముని వైపునకు పరిగెత్తెను. సమన్యాయము పాటించుటకు భీముడు కూడా రథము దిగి నేలపై నిల్చుండెను. సుశర్మను సమీపించగానే భీముడు అతని జుట్టు పట్టుకుని లాగి గాలిలోకి ఎత్తి నేలకేసి బాదెను. సుశర్మ బాధతో అలా పడి ఉండగా భీముడు అతని తలపై తన్నెను. ఆ పైన తన మోకాలను త్రిగర్తరాజు ఛాతిపై నొక్కిపట్టి
అతడు స్పృహ కోల్పోయేంత వరకు పిడికిలితో బాదెను. అది చూచిన త్రిగర్త సైన్యం భయపడి తాము అపహరించిన విరాటుని గోసంపదను విడిచి పారిపోయెను. విరాటుని సంపద రక్షింపబడినందున మహారాజు యుధిష్ఠిరుని ఉదార స్వభావం దృష్టిలో ఉంచుకుని భీముడు సుశర్మను వధించలేదు. అతడు త్రిగర్తల రాజును బంధించి తన అగ్రజుని వద్దకు తీసుకువెళ్ళెను. సుశర్ముని దుర్దశను తిలకించిన యుధిష్ఠిర మహారాజు నవ్వుతూ అతడిని బంధ విముక్తిని చేయవలసినదిగా భీముని ఆజ్ఞాపించెను. భీముడు సుశర్మతో ఇట్లు పలికెను: యుద్ధములో ఓడిన వ్యక్తులు పాటించు ఆచారమును అనుసరించి నీవు నా రాజసభలో బానిసవని బహిరంగముగా ప్రకటించినచో నిన్ను నేను విడిచివేసెదను. కాని యుధిష్ఠిర మహారాజు కల్పించుకుంటూ ఎట్టి నిర్బంధము లేకుండా సుశర్మకు స్వేచ్ఛను ప్రసాదిస్తూ ఇలా హెచ్చరించెను: మరోసారి ఇట్టి హేయ కార్యమును చేయవద్దు. ధర్మబద్ధముగా లభించిన దానితో సంతృప్తి చెందుము అని పలికెను. బంధవిముక్తుడైన సుశర్ముడు యుధిష్ఠిర మహారాజుకు మరియు విరాటునికి నమస్కరించి సిగ్గుతో తలవంచుకొని నిష్క్రమించెను. పాండవులు ఆ రాత్రిని యుద్ధభూమిలోనే గడిపారు. విరాటుడు తనను రక్షించినందుకు పాండవులను గొప్పగా సత్కరించెను. నిజమునకు అతడు తన రాజ్యమంతటిని పాండవులు పాలించుటకు అర్పించెను. కాని యుధిష్ఠిర మహారాజు ఇలా పలికెను: ఓ రాజా, మేము కేవలం మీ క్షేమమును వాంఛించువారం మాత్రమే. అంతకు మించి మాకు మరేమీ వద్దు. కొంతమంది దూతలను కొందరిని నగరమునకు పంపి మీ విజయమును బహిరంగముగా ప్రకటించమని తెలుపగలరు. ఇలా ఉండగా ఒకవైపు మత్స్యులు మరియు త్రిగర్తులు ఒకరితోనొకరు అవిశ్రామముగా యుద్ధము చేస్తుండగా మరోవైపు కౌరవసేన విరాట రాజ్యములోకి ప్రవేశించెను. గోపకులను తరిమి వారు 60,000 గోవులను అపహరించుకుపోసాగిరి. దానితో గోపకుల నాయకుడు తన రథమెక్కి విరాట రాజకుమారుడైన భూమింజయుని అనగా ఉత్తరుడు అని కూడా పిలువబడును ఆయనని విరాట రాజకుమారుడైన ఉత్తర కుమారుణ్ణి సమీపించెను. ఉత్తరుడు ఒక్కడు మాత్రమే నగర సంరక్షణ కారణము చేత యుద్ధభూమికి వెళ్ళలేదు ఆ రోజు. గోపకుల నాయకుడు అతనికి ఇలా సూచించెను: ఓ రాకుమార, మన గోసంపదనంతటిని కౌరవులు స్వాధీనపరచుకునిది. దయచేసి శత్రువులను ఓడించి మన గోవులను కాపాడవలను. మీరు గొప్ప యోధులని మీ తండ్రిగారు అనేకసార్లు మీ గురించి గొప్పగా చెప్పుటను మీరు స్మరించవచ్చును. ఈ విధముగా గోపకుల నాయకుడు అనేక మంది అంతఃపుర స్త్రీల సమక్షంలో ఉత్తరునికి విన్నవించగా అతడు వెంటనే ప్రగల్భాలు పలకసాగెను: నేను సంతోషముగా కౌరవులను జయించి గోవులను విడిపించేవాడిని. కాని దురదృష్టవశాత్తు నాకిప్పుడు మంచి సారథి లేనందున నా పరాక్రమమును ప్రదర్శింపలేకుంటిని. అది వినిన అర్జునుడు ద్రౌపదితో ఇట్లు పలికెను: ఉత్తరునితో నేను అర్జునుని రథసారథిగా ఉండేవాడినని అతని రథముకు సారథిగా వెళ్ళగలనని తెలుపుము. అప్పుడు అతడు అట్లు విజయము సాధింపగలడు. ద్రౌపది సంకోచిస్తూనే ఉత్తరునితో ఇట్లు పలికెను: ఓ వీరకుమారా, నేను పాండవుల పరిచారికగా ఉండేదానిని. అక్కడ ఒకరోజు నేను ఒక విషయమును వింటిని. కాండవవన దహన సమయంలో అగ్నికి రక్షకునిగా అర్జునుడు ఉన్నప్పుడు అతని రథమునకు బృహన్నల సారథిగా ఉండెనని వింటిని. ఉత్తరుడు ఇట్లు పలికెను: సైరంధ్రి, బృహన్నలను నాకు సారథిగా యుద్ధభూమికి రమ్మనుటకు లజ్జితుడగుతుంటిని. నేను ఈ విషయం అడుగలేను. అప్పుడు అతని సోదరి ఉత్తర అడిగితే అందుకు బృహన్నల అంగీకరింపవచ్చునని ద్రౌపది సూచించెను. అట్లు ఉత్తర బృహన్నలను సమీపించి ఇలా పలికెను: విరాటుని గోసంపదని బలవంతముగా కౌరవులు అపహరించిరి. ఒకవేళ సారథ్యం చేయగలిగితే నా సోదరునితో వెళ్ళగలరు. శత్రువులతో యుద్ధము చేసి న్యాయముగా మనకు చెందిన మన గోవులన్నింటినీ తిరిగి పొందినట్లుగా విడిపించవలను. అప్పుడు ఉత్తర కుమారుడు చిరునవ్వుతో బృహన్నలను సమీపించి సారథిగా రమ్మని అడిగెను. హాస్యముగా అర్జునుడు ఇట్లు బదులిచ్చెను: రాకుమారా, మిమ్మల్ని సంగీత నృత్యాలతో వినోదపరచగలనే గాని యుద్ధరంగములో సారథిగా ఎలా నడుచుకోగలను? ఉత్తర రాకుమారుడు పట్టుబట్టగా చివరికి అర్జునుడు అంగీకరించెను. అర్జునుడు హాస్యముగా తనకు అందించబడిన కవచమును ఎలా ధరించవలనో తెలియనివాడిగా ఆందోళన చెందెను. అట్లు ఉత్తర రాకుమారుడు అర్జునుడికి కవచమును ధరింపజేసెను. అది చూచిన స్త్రీలందరూ ఆహ్లాదముగా నవ్వుకున్నారు. వారు బయలుదేరుపుతున్న సమయంలో ఉత్తర కుమారి బృహన్నలను సమీపించి ఇలా అర్థించెను: కౌరవులను ఓడించిన పిమ్మట నేను మరియు నా సఖిలు మా బొమ్మలను అలంకరించుకున్నట్టుకు వారి తలపాగా కుచ్చులతో పాటు అందమైన వారి వస్త్రాలను కూడా దయచేసి తీసుకురాగలరు. అప్పుడు అర్జునుడు నవ్వుతూ ఇలా బదులిచ్చెను: ఉత్తర కుమారుడు ఆ గొప్ప వీరులను జయింపగలిగితే నేను సంతోషముగా నీవు అడిగిన వాటినన్నింటినీ తప్పక తీసుకువచ్చెదను. ఉత్తర కుమారుడు మరియు బృహన్నల కలిసి బయలుదేరి త్వరలోనే వారు దుర్యోధనుడు, కర్ణుడు, కృపుడు, భీష్ముడు, ద్రోణుడు మరియు అశ్వత్థామ ఇంకను అనేక మంది ఇతర యోధులతో రక్షింపబడుతున్నట్టి కౌరవ సైన్యమును చేరుకొనిరి. కౌరవ సైన్యంలోని మహాయోధులను చూచిన ఉత్తర కుమారుని రోమాలు నిక్కబడుచుకును. అతడు ఆందోళనతో అర్జునుడితో ఇలా పలికెను: నాకు మూర్ఛ కలిగేలా ఉంది. ఇంత గొప్ప యోధులతో నేను పోరాడు ధైర్యమును చేయలేను.
కనుక రథమును వెంటనే వెనుకకు మరల్చుము. అప్పుడు అర్జునుడు ఉత్తర కుమారుని మందలిస్తూ ఇట్లు స్పందించెను. ఓ వీరకుమార, రాజభవనములో స్త్రీల ఎదుట పలికిన పలుకులను ఒక్కసారి స్మరించుము. మీరు పిరికితనముతో వెనుకాడుటను నేను ఇష్టపడను. కనుక నేనిప్పుడు కౌరవ యోధుల నడుమ రథమును తోలుకెళ్ళెదను. ఉత్తరుడు మిక్కిలి భయముతో ఇట్లు బదులిచ్చెను. కౌరవులు మన గోవులన్నింటినీ అపహరించినా లేక సంహరించినా అను విషయమును నేను లక్ష్యపెట్టను. అందరూ పిరికివాడినని పరిహసించినను నేను పట్టించుకోను. ఏమైనను ఎట్టి పరిస్థితులలోనూ నేను యుద్ధము చేయను. అట్లు పలికి ఉత్తరుడు రథముపై నుండి క్రిందకు దూకి తన విల్లును విడిచి మర్యాదలను మరచి వెనక్కు తిరిగి వీలైనంత వేగముగా పారిపోనారంభించెను. బృహన్నల అతని వెనుక పరిగెత్తుతూ ఈ పిరికి చర్య కంటెను క్షత్రియునకు యుద్ధరంగంలో మరణించుట మంచిదని గుర్తు చేసెను. నిజమునకు బృహన్నల తన పొడుగాటి జుట్టు గాలిలో ఎగురుతుండగా ఉత్తరుని వెనుక పరిగెత్తసాగెను. మృగరాజుకు వలె గల నపుంసకుని శారీరక లక్షణములు మరియు దారుఢ్యమును చూచి కౌరవ సైన్యము ప్రశంసించిరి. విరాటుని పుత్రుని వెనుకకు మరలింప ప్రయత్నిస్తున్న వ్యక్తి అర్జునుడై ఉండునని ఊహించసాగిరి. కౌరవులు ఈ విధముగా ఊహాగానాలను చేస్తుండగా 100 అడుగులు ముందుకు వెళ్లి బృహన్నల ఉత్తరుని జుట్టుని పట్టుకొనెను. దానితో ఉత్తరుడు దీనముగా ఇలా వేడుకొనెను. ఓ బృహన్నల, నన్ను వెళ్ళనీయుము. అందుకు బదులియ్యకుండా అర్జునుడు చిరునవ్వుతో ఉత్తర కుమారుని వెనక్కు రథం వైపునకు లాగెను. ఉత్తరుడు భయముతో వెర్రివాడయ్యెను. అది గమనించిన అర్జునుడు అతనిని స్వాంతనపరుస్తూ ఇలా పలికెను. యుద్ధము చేయుటకు నీకు భయమైనచో పగ్గాలు పట్టుకుని రథసారథ్యం చేయుము. నేను కౌరవులతో యుద్ధము చేసెదను. ఉత్తరుడు కొంత ఉపశమించి రథమును అధిరోహించి సారథి స్థానములో కూర్చుండెను. అర్జునుడు అతడిని తమ ఆయుధాలను దాచిన వృక్షము దగ్గరకు రథం పోనిమ్మని ఆజ్ఞాపించెను. ఉత్తరుడు సారథిగా మారి రథము తోలుటను చూచిన కౌరవులు మరింత గంభీరముగా ఆ నపుంసకుడు అర్జునుడేనని అనుమానించిరి. దానితో వారి హృదయములో విపరీత భయము చెలరేగెను. ద్రోణుడు యోధులను ఉద్దేశించి ఇట్లు ప్రసంగించెను. ఓ కురువంశ వీరులారా, నాకు హఠాత్తుగా గోచరిస్తున్నట్టు దుశ్శకునాల గూర్చి వివరించెదను వినుము. వేడిగాలి వీచనారంభించెను. ఆకాశము అసాధారణముగా అగుపిస్తుంది. ఉరుములు ప్రతిధ్వనిస్తుండెను. మన ఆయుధాలు భయముతో అప్రయత్నముగానే తమ వరల నుండి బయటకు వస్తుండెను. మన పతాకములు అకారణముగా కంపించసాగెను. నక్కలు వికారముగా అరచుట వినపడుతుండెను. గుర్రాలు కన్నీటిని కార్చుతుండెను. ఈ సంకేతాలన్నీ గొప్ప ఊచకోతను సూచిస్తుండెను. మనలను ఎదురించుటకు వచ్చిన అజ్ఞాత యోధుడు అర్జునుడు తప్ప మరొకరు కాదని నా విశ్వాసము. భీష్ముని వైపునకు తిరిగి ద్రోణుడు ఇలా పలికెను. అర్జునుడు మనలందరినీ తప్పక ఈ యుద్ధములో జయించును. కర్ణుడు ఆ వాక్కులను విని పరుషముగా ఇట్లు స్పందించెను. ఓ ఆచార్య, మీరు ఎల్లప్పుడూ అర్జునుని ఎందుకు కీర్తించదరు? అతడు నాలో గాని దుర్యోధనుడిలో గాని 16వ వంతుకు కూడా సమానుడు కాదు. పిమ్మట దుర్యోధనుడు ఇట్లు పలికెను. ఒకవేళ ఈ నపుంసకుడు అర్జునుడైనచో మనము అదృష్టవంతులమే. మన చేత గుర్తింపబడినందున పాండవులను మరో 12 సంవత్సరాలు అరణ్యవాసం చేయవలసి ఉండును. మరోవైపు వృక్షమును సమీపించిన అర్జునుడు ఉత్తరునితో వృక్షంపైకి ఎక్కి పాండవులు దాచిన ఆయుధాలను తీసుకురమ్ము అని ఆజ్ఞాపించెను. ఉత్తరుడు ఇట్లు అభ్యంతరం పలికెను. ఈ వృక్షముకు ఒక శవం వేలాడుతుందని నేను విన్నాను. నేనొక రాకుమారుడును కనుక అట్టి కలుషిత ప్రదేశమునకు నేను వెళ్ళను. అప్పుడు బృహన్నల అక్కడ శవము లేదంటూ హామీనివ్వగా రాకుమారుడు అయిష్టతతోనే వృక్షంపైకి ఎక్కెను. అగ్రభాగాన వస్త్రముతో చుట్టబడిన ఆయుధాలను చూచెను. ఉత్తరుడు వస్త్రమును తొలగించి దేదీప్యమానమైన 5 గొప్ప విల్లులను చూచి రోమాంచితుడయ్యెను. గొప్ప ఆశ్చర్యముకు గురి అయిన ఉత్తరుడు అట్టి అస్త్రాలను గురించి తెలుసుకోదలచెను. దానితో అర్జునుడు మొదట గాంధీవమును గూర్చి వివరించెను. తరువాత అర్జునుడు ఇలా వివరించెను. ఈ విల్లును మొదటిసారిగా శివుడు ఉపయోగించెను. ఇది అతని వద్ద 1000 సంవత్సరాలు ఉండెను. తరువాత దీనిని బ్రహ్మకు అందింపగా అతడు దీనిని 500 సంవత్సరాలు ఉపయోగించి తరువాత ఇంద్రునికి అందించెను. ఆ తరువాత ఇంద్రుడు 85 సంవత్సరాల తర్వాత సోమునికి ఇచ్చెను. ఆ తరువాత 500 సంవత్సరాలకు ఇది వరుణుని చేరెను. వరుణుడు 100 సంవత్సరాలు తన వద్ద ఉంచుకొని ఆ తరువాత 65 సంవత్సరాలు అగ్నిదేవుడు ఉంచుకొని కాండవవన దహన సమయములో దీనిని నాకు అందించెను. అర్జునుడు మిగిలిన విల్లుల గురించి మరియు ఇతర ఆయుధముల గురించి వివరించెను. వాటి గురించి వినిన ఉత్తర కుమారుడు ఇలా ప్రశ్నించెను. బృహన్నల, పాండవులు ఇప్పుడు ఎక్కడ కలరు? అర్జునుడు తన సోదరులను గూర్చి ద్రౌపదిని గూర్చి తెలిపెను. గొప్ప ఆశ్చర్యముతో ఉత్తరుడు, నీవు అర్జునునికి 10 నామాలు కలుగుటకు కారణాలను చెప్పగలిగితే నీ పలుకులను నేను విశ్వసించెదను అనెను. అర్జునుడు ఇట్లు బదులిచ్చెను. నేను వివిధ కారణముల చేత అర్జునుడు, ఫల్గునుడు, జిష్ణు, కిరీటి, శ్వేతవాహన, భీభత్స, విజయుడు, కృష్ణ, సవ్యసాచి,
మరియు ధనంజయుడు అనే 10 నామాలతో పిలువబడుతుంటిని. అనేక మంది రాజులను జయించి విస్తారమైన ధనమును సేకరించినందున నన్ను ధనంజయుడు అందురు. యుద్ధములో ఎల్లప్పుడూ శత్రువుపై విజయం సాధించినందున నన్ను విజయుడు అని అందురు. నా జన్మ సమయంలో ఉత్తర ఫాల్గుని నక్షత్రములో కూటమితో కూటమితో ఉత్తర ఫాల్గుని నక్షత్ర కూటమితో హిమాలయాల్లో జన్మించినందున నన్ను ఫల్గునుడు అందురు. ఇంద్రుడు స్మారకోత్సవముగా నా తలపై ప్రకాశవంతమైన కిరీటమును ధరింపజేసినందున నన్ను కిరీటి అందురు. యుద్ధరంగములో ఎన్నడూను హేయమైన కార్యములు చేయనందున నన్ను భీభత్సుడు అందురు. నా రథము తెల్లటి గుర్రాలతో లాగబడినందున నన్ను శ్వేతవాహనుడు అందురు. గాంధీవమును 2 చేతులతో సంధింపగలిగినందున నన్ను సవ్యసాచి అందురు. నా స్పష్టమైన రంగు మరియు పవిత్రమైన నడత చేత నన్ను అర్జునుడు అందురు. ఇంద్రుని కుమారుడనైనందున మరియు యుద్ధములో నన్ను ఎవరూ దహింపచేయలేనందున నాకు జిష్ణు అని నామము ఏర్పడెను. చివరకు నా శ్యామవర్ణముతో అందరిని ఆకర్షించునందున నన్ను కృష్ణ అందురు. అది వినిన ఉత్తరుడు నమస్కరిస్తూ ఇట్లనెను, అర్జున, నీ వాస్తవ రూపమును ఎరుగుట నాకు ఎంతో ఆనందముగా ఉంది. ఇప్పుడు నా భయము పూర్తిగా తొలగిపోయినని హామీ ఇస్తుంటిని. నా పిరికితనమునకు నన్ను క్షమించుము. ఇప్పుడు నీ సాటిలేని పరాక్రమమును తిలకించుటకు నీ రథపగ్గాలను చేపట్టెదను. తరువాత అర్జునుడు ఇట్లు పలికెను, త్వరగా ఆయుధములన్నింటినీ రథములో ఉంచుము. సారథ్యమును చేయనప్పుడు నేను కౌరవులందరినీ జయింపగలననే విశ్వాసమును నీవు ఎల్లప్పుడూ కలిగి ఉండవలెను. ఉత్తరుడు తన భయమును త్యజించి వృక్షంపై నుండి పాండవుల ఆయుధములనన్నింటినీ రథములో ఉంచెను. అప్పుడు అతడు ఇట్లనెను, అర్జున, నేనొక విషయమును ఎరుగుటకు ఆతృతగా ఉంటిని. నీకు అభ్యంతరము లేకున్నచో గొప్ప వీరుడైనప్పటికిని నీవు నపుంసకునిగా మారుటకు గల కారణమును తెలుపగలవు. అర్జునుడు ఇట్లు బదిలిచ్చెను, మా జ్యేష్ఠ సోదరుని ప్రతిజ్ఞను నెరవేర్చుటకు నాకు ఇట్లు ఉండవలసి వచ్చెను. ఇప్పుడు మా అజ్ఞాతవాసం పూర్తి అయినందున నా పురుషత్వం పునరుద్ధరించబడెను. అట్లు పలికి అర్జునుడు తన గాజులను తొలగించి విల్లును ధరించుటకు వినియోగించు చేతి తొడుగులను ధరించెను. మనస్సును ఏకాగ్రపరిచి దివ్యాస్త్రములన్నింటినీ ఆవాహన చేసెను. ఆ అస్త్రములన్నీ వెంటనే ప్రత్యక్షమై అతని సేవ కొరకే సిద్ధముగా ఉండెను. అర్జునుడు ఆ ఆయుధాలకు నమస్కరించి ఎల్లప్పుడూ తన స్మృతి పదములో ఉండమని అర్థించెను. అర్జునుడు తన వింటినారిని బిగించి ధ్వని చేయుటతో ఒక్కసారిగా ఆకాశమంతయు భయంకరమైన కంపనతో నిండిపోయెను. ఆ ధ్వనిని విని కౌరవులు నిస్సందేహముగా ఆ అజ్ఞాత యోధుడు అర్జునుడేనని నిర్ధారించుకునిరి. తరువాత వారు బయలుదేరుతుండగా ఉత్తర కుమారుడు ఇలా సందేహించెను, అర్జున, నీ అపార శక్తిపై పూర్తి విశ్వాసం ఉన్నప్పటికీ ఇంతమంది మహారథులను ఎదిరింపవలసి ఉన్నందుకు నాకు కొంత భయముగా ఉంది. అర్జునుడు చిరునవ్వుతో ఇట్లు బదులిచ్చెను, గతములో నేను గంధర్వులు, దేవతలు మరియు రాక్షసులకు విరుద్ధముగా యుద్ధము చేసిన విషయమును స్మరించుము. ద్రౌపది స్వయంవరములో నన్ను ఎదిరించిన వీరులందరినీ నేను ఓడించి తిని. ఆ పైన ఒంటరిగా నేను నివత కవచులను మరియు పౌలోములను లొంగదీసి తిని. కనుక ఎట్టి భయము లేకుండా బయలుదేరుము. అట్లు ఉత్తరుని సారథిగా చేసుకుని శమీవృక్షముకు ప్రదక్షిణ చేసి అగ్నిదేవుడు తనకిచ్చిన రథమును స్మరింపగానే అది ధ్వజపతాకాలతో ప్రత్యక్షమయ్యను. దానిని అధిరోహించి ఒక్కసారిగా అర్జునుడు తన శక్తివంతమైన శంఖమును పూరించుటతో ఆ ధ్వనిని వినిన గుర్రాలు మోకాళ్లపై పడిపోయెను. ఉత్తరుడు భయముతో నిశ్చేష్టుడై రథములో చతికిలపడెను. శత్రువులు భయముతో రోమాంచితులైరి. అర్జునుడు పగ్గాలను అందుకుని చతికిలపడిన గుర్రాలను నిలబెట్టి ఉత్తర కుమారుని ఆలింగనము చేసుకుని ఇలా పలికెను, శాంతించుము, భయపడన అవసరము లేదు. యోధునిగా నీవు శక్తివంతమైన శంఖధ్వనులను గతములో విని ఉందువు. ఇప్పుడు ఇలా ఎందుకు నిశ్చేష్టుడగుతుంటివి? ఉత్తరుడు ఇట్లు బదులిచ్చెను, అర్జున, నీ గాంధీవ ధ్వని, దేవదత్త శంఖము పూరించుట చేత ఏర్పడిన ధ్వని మరియు ధ్వజపతాకముపై ఉన్నట్టు భయంకరమైన జీవుల గర్జనలు మిళితమై నా మనస్సును కలవరపెట్టెను. అర్జునుడు ఇట్లు పలికెను, ఉత్తర కుమార, నీ నీ కాళ్లను రథములో స్థిరముగా నిలుపుము, పగ్గాలను గట్టిగా పట్టుకునుము. నేను మరోసారి నా శంఖమును పూరించబోతుంటిని. మరోసారి శక్తివంతమైన దేవదత్తమును పూరింపగా పర్వత శిఖరాలు నడుముకు చీలిపోయెను. ఉత్తరుడు తన స్థానము నుండి ఎగిరిపడి రథపు ఊచలను పట్టుకుని వ్రేలాడసాగెను. అర్జునునికి మరోసారి అతడిని శాంతింపపరచవలసి వచ్చెను. మరోవైపు ద్రోణుడు ఇంకను అనేక దుశ్శకునాలను చూచెను. అతడు దుర్యోధనునితో ఇట్లు పలికెను, ఓ రాజా, మన ధ్వజముపై గల కాకులను చూడుము. మన ఆయుధాలు తమ ప్రకాశమును కోల్పోయిను. మన గుర్రాలు భయంకర ధ్వనులు చేస్తుండెను. భూతలమంతయు కంపిస్తున్నట్లుగా అగుపిస్తుండెను. కనుక మనము పాండవుల చేతుల్లో నాశనము పొందబోతుంటిమని గుర్తించవలను. ఏది ఏమైనను ముందుగా గోవులను మరలించి ఆ తరువాత జరగబోయే యుద్ధముకు సిద్ధపడుతూ సైనిక దళాలను అమర్చుకోవలను. అందుకు దుర్యోధనుడు ఇట్లు బదులిచ్చెను, ఓ బ్రాహ్మణోత్తమ, 13వ సంవత్సరం ఇంకనూ పూర్తి కాలేదు. ఒకవేళ అతడు అర్జునుడే అయినచో పాండవులకు మరో 12 సంవత్సరాలు అరణ్యవాసం చేయవలసి ఉండును.
దుర్యోధనుడు ఇంకా సందేహముగా భీష్ముని వైపునకు తిరిగి ఇట్లు ప్రశ్నించెను. పితామహ, దయచేసి ఖచ్చితముగా లెక్కించి పాండవుల అజ్ఞాతవాసం ఎన్నటికి పూర్తవుతుందో తెలుపగలరు. ద్రోణునితో పాటు దుర్యోధనుడు ఇట్లు పలికెను. పాండవుల మనపై యుద్ధమునకు వచ్చునని నేను భావించుటలేదు. 13 సంవత్సరాల పిమ్మట వారు శాంతియుతముగా తమ రాజ్యమును తిరిగి పొందవలను కదా. మత్స్యలు తమ గోవులను విడిపించు ఆశతో వచ్చి ఉండవలను. భీష్ముడు మరియు ద్రోణుడు యుద్ధము చేసేందుకు విముఖముగా ఉండిరని భావించిన దుర్యోధనుడు ఆగ్రహించెను. అతడిని ఉత్సాహపరచుటకు కర్ణుడు ఇట్లు పలికెను. ద్రోణుడు అర్జున పక్షపాతి అయినందున అతడిని వినుట వ్యర్థము. నిజమునకు పాండవులే అతడిని మన నడుమున ఉంచబడినట్లు నాకు అగుపించును. కనుక అతడు ఎల్లప్పుడూ వారిని అతిశయోక్తిగా ప్రశంసిస్తుండును. అదే విధముగా ద్రోణుడు కేవలం మనలను భయపెట్టదలచి అట్టి దుశ్శకునాల గూర్చి వివరిస్తుండెను. ఓ రాజా, ఒక్కసారి హేతుబద్ధముగా కూడా ఆలోచించుము. గాలుడు ఎల్లప్పుడూ వీచకుండా ఉండునా? మేఘాలు ఉరుముట అసహజమా? ఈ సహజమైన విషయాలకు పాండవుల ఆగమనమునకు సంబంధమేమిటి? నేను అర్జునుని జయించి నా ప్రతిజ్ఞను నెరవేర్చెదనని హామీనిస్తుంటిని. అతడు కఠినమైన అరణ్యవాసంతో బలహీనుడై ఉండును. నిజమునకు ఎవరికైనను యుద్ధము చేయుటకు అవసరమేమిటి? ద్రోణుడు సూచించినట్లు విరాటుని గోవులను కొనిపోవచ్చును. లేక మీకిష్టమైనచో ఇక్కడే ఉండి యుద్ధములో నా పరాక్రమమును వీక్షింపుము. కృపుడు ఈ ప్రగల్భాలను భరించలేక ఇలా ప్రతిఘటించెను. కర్ణ, అర్జునుని వీరోచిత విజయాలను బహుశా నీవు విస్మరించినట్లుగా ఉంది. లేనిచో ఒంటరిగా అతడిని జయించెదరని మూర్ఖముగా ఇట్లు పలకగలవు. అటువంటి ప్రకటన అనేది కేవలం ఒక వ్యక్తి తన కాళ్ళు చేతులను బంధించుకుని మెడలో ఒక బండను వేలాడదీసుకుని నేను ఇలా సముద్రమును ఈదెదను అన్నట్లుగా కలదు. మనమందరము, నీవు, నేను, భీష్ముడు, ద్రోణుడు, దుర్యోధనుడు మరియు అశ్వత్థామ వంటి వారము కలిసి అర్జునుని నిరోధింప యత్నింపవచ్చును. కాని నీవు ఒక్కడివే అతనితో యుద్ధము చేసి గెలిచెదనని ప్రకటించుట ఉన్మాదమే అగును. అశ్వత్థామ తన తండ్రి అవమానింపబడినను కోపముతో ఇట్లు పలికెను. కర్ణ, నీవు ప్రగల్భాలను పలికే మూర్ఖుడవు. నీ గర్వముకు ఆధారమేమిటి? నీవు అర్జునునికి ఆ విషయముకొస్తే పాండవులలో ఎవరినైనను ఎప్పుడు ఓడించితివి? యుధిష్ఠిరుని రాజ్యమును అపహరించి దుర్యోధనునికి కట్టబెట్టుటకు మోసపూరితమైన మార్గమును ఎంచుకున్న నీవు ఇంతలా ఎట్లు గర్విస్తుంటివి? నిస్సహాయురాలైన ద్రౌపదిని కురుసభలోకి ఈడ్చుకొచ్చినందుక ఈ గర్వము? ఇవి ఒక నిజమైన క్షత్రియునికి గర్వింపదగిన కారణములా? ఇప్పుడు పాండవులతో పాచికలతో కాకుండా బాణాలతో శకునిని తలపడమును చూచెదము. అర్జునునితో అక్రమముగా పోరాడబోతున్న ఇతర యోధులందరితో కలిసి నా ఖ్యాతికి నేను మచ్చ తెచ్చుకొనలేను. అప్పుడు భీష్ముడు అతని పలుకులను ప్రశంసిస్తూ ఇలా హెచ్చరించెను. అశ్వత్థామ, ఒకవేళ అర్జునుడు మనపై దాడి చేసినతో అతనితో పోరాడుట మనందరి కర్తవ్యము. నీలోను నీ తండ్రిలోను కేవలం పరశురాముడు మాత్రమే అధిగమించగల బ్రాహ్మణ మరియు క్షత్రియ పరాక్రమాల కలయిక కలదు. ఇప్పుడు నీవు కర్ణుని మన్నించవలను. అతని ప్రగల్భాలు లేక అవమానకరమైన పలుకులు కేవలం కౌరవులను రంజింపజేసేందుకు మాత్రమే ఉద్దేశింపబడినని గ్రహింపుము. దుర్యోధనుడు ద్రోణుని వైపునకు తిరిగి ఇలా వేడుకొనను. ఆచార్య, మన ఐకమత్యం కొరకై కర్ణుడు ఏదైనా అపరాధం చేసి ఉన్నచో దయచేసి క్షమించగలవు. దానితో ద్రోణుడు కూడా శాంతించెను. తరువాత అతను దుర్యోధనునికి గరిష్ట రక్షణను సమకూర్చున్నట్లుగా సైన్యమును అమర్చెను. పాండవుల అజ్ఞాతవాసం పూర్తి అయినచో లేదో తెలుపవలసినదిగా భీష్మును మరోసారి కోరిరి. భీష్ముని నిర్ణయం ప్రామాణికముగా పరిగణింపబడును. అతడు వెంటనే గణించి ఇలా ప్రకటించెను. రాజా, పాండవుల ఏడాది అజ్ఞాతవాస కాలం ముగిసెను. నిజమునకు పాండవులెన్నడూ స్వప్నములో కూడా మోసపూరితముగా వ్యవహరింపదలచరు. కనుక దీని విషయములో సందేహము అవసరం లేదు. సత్యవంతుడైన యుధిష్ఠిర మహారాజు మార్గనిర్దేశంలోని పాండవులు వారి అజ్ఞాతవాసం పూర్తి కాకుండా తమ రాజ్యమును తిరిగి పొందుటకు ఎన్నడనూ ప్రయత్నించరు. అర్జునునితో పోరాడవలసి ఉన్నందున మనము ఇప్పుడు యుద్ధమునకు వెంటనే సిద్ధము కావలను. దుర్యోధనుడు కూడా ఇట్లు పలికెను. ఏమైనను నేను స్వచ్ఛందముగా పాండవులకు తమ రాజ్యమును తిరిగి ఇవ్వదలుచుకున్నట్లేదు. ఎట్టి ఆలస్యము లేకుండా మనము యుద్ధమునకు సర్వసంసిద్ధులు కావలను. భీష్ముడు ఇట్లు సూచించెను. ఓ రాజా, సేనలో మొదటి 4వ వంతును తీసుకుని నీవు హస్తినను చేరుకొనుము. 2వ వంతు గోవులను రక్షిస్తూ తీసుకువెళ్లవలను. మిగిలిన అర్ధ సైన్యం ఇక్కడే ఉండి అర్జునుడు మరియు మత్స్యలకు విరుద్ధముగా యుద్ధము చేయవలను. దుర్యోధనుడు అందుకు అంగీకరించి భీష్ముడు మిగతా కౌరవ సైన్యమును అమర్చుటలో నెలకొనినప్పుడు గోవులను పంపిరి. అర్జునుడు ఆ సమయములో అక్కడకు వచ్చెను. అతడు 4 బాణాలను ప్రయోగించెను.
2 బాణాలు ద్రోణుని పాదాలకు నమస్కరించగా, మరో 2 అతని చెవుల దగ్గర నుండి దూసుకు వెళ్ళెను. చెవుల దగ్గరగా వెళ్ళిన బాణాలు పాండవుల అజ్ఞాతవాసం ముగిసెనని ద్రోణునికి విన్నవించెను. సైన్యమంతటిని గమనించు ఉద్దేశముతో అర్జునుడు తన రథమును కౌరవ సేనకు కొద్ది దూరములో ఉత్తరునిని నిలుపుమని తెలిపెను. దుర్యోధనుని జయింపగలిగితే మిగతా కౌరవులు యుద్ధమును విరమించుదరనే తర్కముతో అర్జునుడు కౌరవరాజు ఎక్కడ ఉండెనో అట్లు చూడదలచెను. దుర్యోధనుడు అక్కడ లేకుండుటతో అతడు గోవులతో పాటు హస్తినకు పారిపోయినని అంచనా వేసుకొనెను. అర్జునుడు ఉత్తరుని ఇలా ఆజ్ఞాపించెను: కౌరవ సేనను తప్పించి హస్తినాపుర మార్గంలో రథమును నడిపించుము. అలా మనము దుర్యోధనుని అధిగమించి అపహరించిన గోవులను విడిపించవచ్చును. అప్పుడు అర్జునుని ఆలోచనను గ్రహించిన కృపాచార్యుడు వెళ్లి దుర్యోధనుని రక్షింపవలసినదిగా సైన్యమంతటిని ఆజ్ఞాపించెను. మరోవైపు అర్జునుడు గోవులను మరియు దుర్యోధనుని రక్షిస్తున్నట్టి సైన్యమును చేరుకుని ఆకాశమంతటిని తన బాణాలతో కప్పివేసి కౌరవ సైనికులను సందేహములో పడవేశెను. తరువాత దీనిని అవకాశముగా చేసుకుని అర్జునుడు తన ధ్వజంపై గల జీవులను మరింత బిగ్గరగా అరవమని ఆజ్ఞాపించెను. తన వింటి నారిని సారించి శంఖం పూరించెను. ఈ ధ్వనులన్నీ ఏకమై భూమిని కంపించి వేసెను. ఆ సమయంలో భయాశ్చర్యాలతో కౌరవ సైనికులు నిశ్చేష్టులైరి. అర్జునుడు అవకాశమును వినియోగించుకుని గోవులను విరాట రాజధాని వైపునకు మరలించెను. గోవులను సరి అయిన మార్గంలో మరలించిన పిమ్మట అర్జునుడు దుర్యోధనుని ఎదుర్కొనుటకు అతని వైపునకు దూసుకు వెళ్ళెను. అదివరకే ఇతర గొప్ప కురువీరులందరూ వచ్చి తమ మహారాజును అండగా నిలిచిరి. అర్జునుడు తన రథమును మొదట కర్ణుని వైపునకు తోలమని ఉత్తరుని ఆజ్ఞాపించెను. అది చూచిన అనేక మంది కురుయోధులు అర్జునుడిని ఎదురించుటకు వచ్చిరి. మొదటగా వికర్ణుడు అర్జునుడిపై దాడి చేసెను. దానితో అర్జునుడు అతని విల్లును మరియు ధ్వజమును ముక్కలు చేసెను. కౌరవ సైన్యమును గొప్ప నరమేధమునకు గురిచేస్తూ కర్ణుని అనుజుడైన సంగ్రామజిత్తుతో సహా అనేక మందిని వధించెను. ఆగ్రహించిన కర్ణుడు అర్జునుడి వైపునకు దూసుకు వెళ్ళగా మిగతా గొప్ప వీరులందరూ ప్రేక్షకులుగా మారి వీక్షింపసాగిరి. ఇరువురు వీరులు ఒకరిపై మరొకరు నిరంతర బాణాలను కురిపిస్తూ ఎదుటి వ్యక్తి సారథులను మరియు గుర్రాలను కూడా బాధించిరి. అర్జునుడు క్రోధముతో రగిలిపోతూ నిద్రిస్తున్నట్టి సింహమును హఠాత్తుగా నిద్రలేపినచో ఎలా ఉండునో అలా ఉండెను. నిజమునకు ఉత్సాహముతో గల అర్జునుడు కర్ణుని శరీరములోని ప్రతి భాగమును తన బాణాలతో బాధించెను. చివరకు కర్ణుడు ప్రాణభయముతో యుద్ధభూమిని విడిచి పారిపోయెను. ఇతర కురువీరులు అర్జునునిపై దాడి చేసిరి. కానీ త్వరలోనే వారు కూడా అర్జునుని శరవృష్టితో బాధింపబడిరి. నిజమునకు అర్జునుడు కౌరవ సేనను పూర్తిగా భ్రాంతికి గురి చేసెను. ఎవరు అతడిని సమీపించినను వారిని వెంటనే యమరాజు వద్దకు పంపెను. ప్రతి ఒక్కరూ అర్జునుని అపూర్వమైన పరాక్రమమును తిలకించి ఎంతగానో ఆశ్చర్యపడిరి. కర్ణుడు తిరిగి యుద్ధరంగములో ప్రవేశింపగానే అర్జునుడు కర్ణ అను బాణముతో కర్ణుని చెవిని చిల్లు పొడిచెను. దానితో పాటు అతని సారథిని మరియు గుర్రాలను వధించెను. కర్ణుడు అడ్డు తొలగగా అర్జునుడు తన నైపుణ్యమును కృపాచార్యుని సేన ఎదుట ప్రదర్శింపదలచెను. కాని అతడు ఉత్తరునికి ఇలా ఆదేశించెను: ముందుగా రథముతో కృపాచార్యుని చుట్టూ ప్రదక్షిణ చేయుము. అతను ముందుగా మనపై దాడి చేసినప్పుడే నేనతనితో యుద్ధము చేసేదను. ఇతరులందరినీ జయించిన పిమ్మటనే భీష్ముని సమీపించెదము. ఎందుకనగా అతను మన కార్యమునకు అడ్డు తగలడు. సరిగ్గా ఆ సమయంలోనే ప్రధాన దేవతలందరూ తమ దివ్యరథాలతో ఆకాశములో ప్రత్యక్షమై తమ తేజస్సుతో ఆకాశమంతటా ప్రకాశిస్తుండిరి. అర్జునుడు మరియు భీష్ముని నడుమ ద్వంద్వపోరు జరుగుతున్నందున మానవుల చేతులతో ప్రయోగింపబడే అపూర్వమైన దివ్యాస్త్రాలను తిలకించవచ్చునని వారి ఆలోచన. వారు ధరించిన దివ్య భూమాలల సుగంధము వాయువుతో మిళితమై విస్తరించుటతో యోధులందరి అలసట తీరిపోయిను. ఉత్తరుడు రథమును కృపుని వైపునకు నడుపుతుండగా ఇంద్రుడు తన ప్రియపుత్రుడిని తనివి తీరని కన్నులతో తిలకించెను. శరధ్వజుని కుమారుని సమీపించగానే అర్జునుడు తన శంఖముతో భయంకరమైన ధ్వనిని సృష్టించగా అది స్వర్గలోకం వరకు వెళ్లి తిరిగి వచ్చి భూమిపై ప్రతిధ్వనించెను. కృపాచార్యుడు ఆ ధ్వనిని భరింపలేక ఆగ్రహముతో తన శంఖమును పూరించి విల్లందుకుని అర్జునుడిపై 10 బాణాలను ప్రయోగించెను. విలుకాండ్లు ఇరువురును నిరంతర శరవృష్టిని కురిపించుకోసాగిరి. చివరకు అర్జునుడు కృపాచార్యుని రథాశ్వాలను మిక్కిలి పదునైన బాణాలతో బాధింపగా అవి వెనుకకు ఎగురుటతో బ్రాహ్మణుడు తన రథము నుండి స్థానభ్రంశము చెందెను. తన పూర్వాచార్యుని పై గౌరవముతో అర్జునుడు యుద్ధము కొనసాగింపకుండా నిలిచెను. కృపుడు కోలుకొనిన పిమ్మట యుద్ధము తిరిగి ఆరంభమయ్యాను. అర్జునుడు కృపాచార్యుని విల్లు విరిచి అతడి కవచమును ఛేదించెను. కృపుడు ఆగ్రహముతో మరో విల్లందుకొనగా అర్జునుడు దానిని కూడా ఖండించెను. నిజమునకు కృపాచార్యుడు ఎన్నిసార్లు విల్లులను అందుకొనెనో అన్నిసార్లు కూడా వాటిని అర్జునుడు ఖండించెను.
చివరకు ఒక ప్రకాశవంతమైన ఈటెను తీసుకుని అర్జునుని పైకి విసిరెను. అది మండుతున్న ఉల్కలా అర్జునుని వైపునకు దూసుకు వస్తుండగా అర్జునుడు నేర్పుగా మధ్యలోనే తన బాణాలతో దానిని ముక్కలు ముక్కలు చేసెను. తరువాత అతడు కృపాచార్యుని సారథి తలను త్రుంచి ధ్వజకర్రను విరిచివేసెను. సారథి లేనందున కృపాచార్యుడు రథము నుండి క్రిందకు దూకి చివరి యత్నముగా ఒక గదను అర్జునునిపైకి విసిరెను. కాని అర్జునుడు తన బాణాలతో ఆ గద తిరిగి కృపునికి వెనక్కు మరలిస్తూ అద్భుత కార్యమును ప్రదర్శించెను. కృపాచార్యుని రక్షక యోధులు అర్జునునిపై దాడి చేసి ఆచార్యుని యుద్ధభూమి నుండి తీసుకువెళ్లిపోయారు. తరువాత ద్రోణుడు మేఘముఖ వలె అర్జునుని పైకి దూసుకువెడుతూ తన శంఖమును పూరించెను. ద్రోణునితో తలపడుటకు ముందు అర్జునుడు వారికి నమస్కరిస్తూ ఇలా వినయముగా పలికెను. ఓ గురుదేవ, మా అజ్ఞాతవాసం పూర్తయినందున గతములో మాపై జరిగిన అన్యాయాలకు ప్రతీకారం తీర్చుకొనుటకు ఎంతో ఆతృతగా ఉంటిమి. ఏమైనను మొదట నీవు బాణం ప్రయోగించే వరకు నేను మీపై దాడి చేయను. బదులుగా ద్రోణుడు 21 బాణాలను ప్రయోగించెను. కాని అర్జునుడు వాటిని మధ్యలోనే త్రుంచివేసెను. అర్జునుడు మరియు ద్రోణుడు ఒకరిపైనొకరు శరవృష్టిని కురిపించుకున్నట్టుకు చూచి ఇతర యోధులందరూ ప్రేక్షకులై చూడసాగిరి. వారిరువురి అస్త్రప్రయోగ నైపుణ్యమును తిలకిస్తున్నట్టు ప్రతి ఒక్కరూ ఇలా భావించిరి. క్షత్రియ ధర్మము ఎంత కఠినమైనది. శిష్యునకు కూడా కొన్ని సమయాల్లో తన గురువుతో యుద్ధము చేయవలసి వస్తుండెను. ద్రోణుని బాణాలు గాలిలో ప్రయాణిస్తూ ఒకదాని కొమ్మును మరొకటి తగులుకొని ఒక రేఖకు వలె అగుపించెను. దానితో అది శరదృతువులో పక్షులు దక్షిణ వైపునకు పయనిస్తున్నట్లుగా అగుపించెను. అర్జునుడు కూడా ద్రోణుని బాణాలను అదే స్థాయిలో ప్రతిఘటిస్తున్నందున ఆకాశమంతయు బాణాలతో నిండిపోయెను. తన బాణాలను అర్జునుడు ఎదుర్కొనే అద్భుత విధానముతో సంతుష్టుడైన ద్రోణుడు తన ప్రియ శిష్యునితో పోరాడసాగెను. క్రమముగా అర్జునుడు తన బాణాలతో అసంఖ్యాకముగా కౌరవ యోధులను చిన్నాభిన్నము చేసెను. కౌరవ సైన్యమంతయు భయాందోళనలకు గురయ్యెను. అర్జునుడు మరింత వేగముగా బాణప్రయోగము చేసి వేలాది బాణాలతో ద్రోణుని రథమునంతటినీ కప్పివేసెను. దానిని చూచిన కౌరవులు భయపడగా ఆకాశములో దేవతలు ఎంతగానో ప్రశంసించిరి. అర్జునుడు ద్రోణుని కవచమును ఛేదించెను. అది చూచిన అశ్వత్థామ మరియు ఇతర యోధులు వృద్ధుడైన ఆచార్యునికి తోడ్పడుటకు దూసుకొస్తుండగా అర్జునుడు అటువైపునకు తిరిగినంతనే ద్రోణాచార్యుడు దానిని అవకాశముగా తీసుకుని వేగముగా యుద్ధభూమిని విడిచెను. అర్జునుడు అశ్వత్థామ బాణాలను ధీటుగా సమాధానమిచ్చెను. దానితో వారి నడుమ తీవ్రపోరు ఆరంభమయ్యెను. అశ్వత్థామ అశ్వాలు వెంటనే గాయపడి సరి అయిన దిశలో పయనించలేకపోయెను. అటువంటి స్థితిలో కూడా ద్రోణపుత్రుడు అర్జునుని గాంధీవపు నారిని త్రుంచెను. పైన దేవతలు కూడా ఈ అద్భుతమైన కార్యమును ప్రశంసించిరి. అశ్వత్థామ వెంటనే మరో బాణముతో అర్జునుని ఎదను బాధించెను. ఏమాత్రము భయపడిన కుంతీపుత్రుడు చిరునవ్వుతో తన వెంటికి మరో క్రొత్త నారిని బిగించి మిగతా కౌరవులు నిల్చుండి చూస్తుండగానే పోరును ఆరంభించెను. చివరకు అశ్వత్థామ తూణీరాలలో బాణాలు నిండుకొనెను. అర్జునుని తూణీరాలు అక్షయములైనందున ద్రోణుని పుత్రునితో పోరును నిలుపుటకు నిర్ణయించుకొనెను. తరువాత కర్ణుడు అర్జునునిపై దాడి చేసేందుకు దూసుకు వెళ్ళెను. కర్ణుని చూచిన అర్జునుడు ఆగ్రహించి తన వెంటినారిని భయంకరముగా లాగి విడిచెను. కర్ణుని సమీపిస్తూ అర్జునుడు ఇట్లు సవాలు చేసెను. సూతపుత్ర, నా సోదరులతోనూ మరియు ద్రౌపదితోనూ నీ దుష్ట ప్రవర్తనకు ఫలితమును ఇప్పుడు అనుభవించదవు. కర్ణుడు ఆ సవాలుకు ఇట్లు బదులిచ్చెను. అర్జున, డంబాలు పలుకుతుంటివి, మరణించే వాడి పలుకులకు విలువేమిటి? అర్జునుడు బదులిచ్చెను. కర్ణ, సోదరుని మరణమును చూచి పారిపోయిన నీవు తప్ప మరెవ్వరూ గొప్పగా పలుకగలరు. అలా పలికిన అర్జునుడు కర్ణునిపై శరవృష్టిని కురిపించెను. కర్ణుడు కూడా అట్లే స్పందించెను. ఇంతలో అర్జునుడు కర్ణుని అమ్ముల పొదను బంధించిన త్రాటిని త్రెంచివేసెను. ప్రతీకారముగా కర్ణుడు అర్జునుడు గాంధీవమును పట్టుకుని చేతిని బాణప్రయోగము చేసెను. దానితో అర్జునుడు క్షణకాలము తన పట్టును కోల్పోయేలా చేసెను. అర్జునుడు తేరుకుని వెంటనే ఆగ్రహముతో కర్ణుని విల్లుని ఖండించెను. కర్ణుడు నిరాశగా ఒక బల్యమును విసిరెను. అర్జునుడు మధ్యలోనే దానిని త్రుంచివేయగా కర్ణుని అనుచర యోధులు అర్జునుని పైకి తీసుకువెళ్ళిరి. అర్జునుడు వారు సమీపించినంతనే వారిని యమపురికి పంపెను. తరువాత అతడు కర్ణుని గుర్రాలను వధించెను. చివరకు కర్ణుని కవచం వదలొగటను గమనించి ఒక బలమైన బాణమును అతని ఎదపై నాటెను. అది తాత్కాలికముగా కర్ణుడు స్పృహ కోల్పోవునట్లుగా చేసెను. స్పృహలోకి తిరిగి వచ్చి కర్ణుడు ఎదలో బాధను భరించలేక అర్జునుడు మరియు ఉత్తరుడు హేళన చేస్తుండగా యుద్ధభూమిని విడిచి పారిపోయెను. చివరకు అర్జునుడు రథమును భీష్ముని వైపునకు తోలవలసిందిగా ఉత్తరుని ఆజ్ఞాపించెను. కాని విరాటపుత్రుడు ఇప్పటి వరకు జరిగిన ఘోర యుద్ధము చేత గాయాలతో ఎంతగానో చెలించుకుపోయెను. దానితో ఇలా ప్రార్థించెను. అర్జున, నేను రథమును ఇక సరిగ్గా తోలలేను. దివ్యాస్త్రాల కాంతి మెరుపులతో నా మనస్సు చెదిరిపోయెను. కొవ్వు, రక్తము మరియు మాంసముల భయంకరమైన దుర్గంధము చేత నేను నియంత్రణను కూడా కోల్పోతుంటిని. యుద్ధభూమిలోని తీవ్ర ధ్వనుల చేత నా స్మరణ మరియు వినికిడి శక్తి మందగించెను. నే నిరంతర శరవృష్టితో నా కళ్ళు భ్రాంతికి గురవుతుండెను. నా తల విపరీతముగా తిరుగుతుంది. నేను ఇక పగ్గాలను పట్టుకొనలేను.
అప్పుడు అర్జునుడు ఉత్తరుని శాంతింపజేయుటకు ప్రయత్నిస్తూ ఇట్లనెను: రాకుమారా, ఈ భయానక యుద్ధ సమయములో నీవు నా రథమును తోలుటలో అద్భుతమైన నైపుణ్యమును ప్రదర్శించితివి. కౌరవులందరినీ జయించగల శక్తి నాకు కలదని విశ్వసింపుము. నిరుత్సాహము చెందరాదు. నీవు ఏమాత్రము ఆలస్యము చేయక రథమును భీష్ముని వైపునకు తోలుము. అర్జునుని దయార్థ ప్రలుకులతో కొంత స్వాంతన పొంది ఉత్తర కుమారుడు తిరిగి పగ్గాలను అందుకొనెను. అతడు శత్రు సైనికులను రథములు దాటిస్తూ ముందుకు కొనసాగెను. భీష్ముడు ఎదిరించుటకు రాగానే అర్జునుడు అతని ధ్వజమును విరిచి క్రిందపడినట్లుగా చేసెను. నలుగురు ధృతరాష్ట్రపుత్రులు దుశ్శాసన, వికర్ణ, దుస్సహ మరియు వివింగతి అర్జునుని చుట్టుముట్టిరి. కాని క్షణాలలోనే అర్జునుడు దుశ్శాసనుని విల్లు విరిచి ఎదలో 5 బాణాలతో బాధించి అతడు వెనుదిరుగునట్లుగా చేసెను. వికర్ణుడు దాడి చేయగా అర్జునుడు అతని నుదుటిపై బాణముతో బాధించినంతనే అతడు స్పృహ తప్పి రథములోనే పడిపోయెను. దుస్సహుడు మరియు వివింగతి తన వైపునకు దూసుకురాగా అర్జునుడు వారిపై బాణాలను ప్రయోగించి వారి గుర్రాలను వధించెను. దానితో ఇతర రథాలపై వారిని యుద్ధభూమి నుండి దూరముగా తీసుకువెళ్ళిరి. ఆ తరువాత కౌరవ రధిక యోధులందరూ ఒక్కసారిగా అర్జునునిపై దాడి చేసిరి. కాని వారి శరీరములు త్వరలోనే యుద్ధభూమిలో చెల్లాచెదురుగా పడిపోయెను. నిజమునకు కౌరవులు సందిగ్ధములో ఉండగా అర్జునుడు వారి నడుమ నృత్యము చేస్తున్నట్లుగా అగిపించెను. అర్జునుడు రక్తపుటేరులు పారించెను. అనేక మంది కౌరవ వీరులు నిరుత్సాహపడిరి. వారు దుర్యోధనుని సమక్షములోని యుద్ధరంగమును విడిచిపోయిరి. రక్తపు ప్రవాహములో చచ్చిపడిన యోధులందరి జుట్టు కొట్టుకు వస్తున్నట్టు గడ్డికి వలె కనిపించెను. తేలి వస్తున్నట్టు విల్లులు, బాణాలు అనేక చిన్న నావలకు వలె అగుపించెను. మాంసపు మరియు కొవ్వు బురదకు వలె ఉండెను. విరిగిన రథాలు, చచ్చిన ఏనుగుల కళేబరాలు ద్వీపాలుగా ఉండెను. మాంసము మరియు రక్తపు వాసనకు ఆకర్షింపబడిన భయంకర రాక్షసులు యుద్ధభూమిలో ఒక మూల నుండి మరో మూలకు శవాలను చూస్తూ నలువైపులకు తిరగసాగిరి. భీష్ముడు తన శంఖమును పూరించి సింహగర్జన చేసెను. అట్లు ధృతరాష్ట్రపుత్రులను ఉత్సాహపరచ ప్రయత్నించెను. అతడు అర్జునుని ధ్వజాపతాకముపై గల భీకరమైన జీవులను 8 బాణాలతో కొట్టెను. అర్జునుడు భీష్మునితో తలపడే అవకాశము లభించినందుకు సంతోషించి ప్రతీకారముగా భీష్ముని శ్వేతఛత్రాన్ని నేల కొరిగేలా చేసెను. అప్పుడు వారిరువురి నడుమ తీవ్ర పోరు జరిగిన. మిగతా యోధులందరూ ప్రక్కన ప్రేక్షకులైరి. అర్జునుడి శరపరంపరను విజయవంతముగా ఎదుర్కొంటున్న భీష్ముని కౌరవులు గొప్పగా ప్రశంసించిరి. భీష్మద్రోణుడు తప్ప ఇతరులెవ్వరూ అట్లు చేయలేరని ప్రకటించిరి. అర్జునుడు భీష్ముని విల్లు విరిచెను. మరో విల్లందుకుని అర్జునుడిపై శరవృష్టిని కురిపించెను. పోటీ సమవుజ్జీల నడుమ జరిగినట్లుగా ఉంది. ప్రేక్షకులు వారిరువురి నైపుణ్యాలలో స్వల్ప హెచ్చుతగ్గులను కూడా గుర్తింపలేకపోయెను. ఏమైనను భీష్ముని రక్షణ కొరకు గల సైనికులను అనేకులు ప్రాణాలను విడిచి నేల కొరిగిరి. ఆకాశములో గంధర్వుడు చిత్రసేనుడు ఇంద్రునితో భీష్మార్జునుల వైభవమును స్తుతింపనారంభించెను. దానితో ఇంద్రుడు ఇరువురిపై పుష్పవృష్టిని కురిపించిరి. ఆ తరువాత భీష్ముడు ఎడమవైపు నుండి తనకు దగ్గరగా వచ్చుటను చూచిన అర్జునుడు ఒక నవ్వు నవ్వి భీష్ముని విల్లును విరిచి అతని ఎదపై 10 బాణాలతో బాధించెను. భీష్ముడు నొప్పిని తాళలేక కొంత సమయం రథస్తంభాన్ని పట్టుకుని కూర్చుండిపోయెను. నిజమునకు భీష్ముడు స్పృహ తప్పుటను చూచిన సారథి అతడిని యుద్ధభూమి నుండి దూరముగా సురక్షిత ప్రాంతమునకు కొనిపోయెను. తరువాత దుర్యోధనుడు అర్జునునికి ఎదుట వచ్చెను. బిగ్గరగా అరుస్తూ అతడు పాండవ మధ్యముని నుదుటిపై బాణముతో బాధించెను. ఆ గాయము నుండి రక్తము స్రవిస్తున్నప్పటికీ అర్జునుడు మరింత అధిక ప్రతీకార ఆగ్రహముతో వేగముగా శరవృష్టిని కురిపించెను. వికర్ణుడు ఒక్కసారిగా ఏనుగుతో వచ్చి పైన పడుటతో అర్జునుడు దాని ముఖం బాణాలతో బాధింపగా తీవ్రముగా కంపిస్తూ అది క్రిందపడి మరణించెను. భయపడిన వికర్ణుడు వివంగతి రథము వద్దకు పరుగెత్తగా అర్జునుడు దుర్యోధనుని ఎదలో బలమైన బాణమును చొప్పించెను. ఆ కారణముగా దుర్యోధనుడు రక్తము క్రక్కుకొనెను. కౌరవ యోధులు భయపడి పారిపోగా రక్షణ లేని దుర్యోధనుడు భయపడెను. దానితో అతడు వెంటనే తన రథమును వెనక్కు తిప్పి పలాయనము చిత్తగించసాగెను. అర్జునుడు ఈ అవకాశమును వినియోగించుకుని ధృతరాష్ట్రుని దుష్టపుత్రుని మందలిస్తూ ఇట్లనెను: ఓ రాజా, యుద్ధభూమి నుండి పారిపోయి క్షత్రియునిగా నీవు నీ గౌరవమును ఎలా విడవగలవు? నాతో వచ్చి యుద్ధము చేయము. లేనిచో దుర్యోధనుడు అనే నీ నామము నిరర్థకమగును. పరుషవాక్కుల చేత దుర్యోధనుడు రథమును మరోసారి వెనక్కు తిప్పి యుద్ధమునకు సిద్ధపడి నిల్చుండెను. కర్ణుడు, భీష్ముడు, ద్రోణుడు, కృపుడు, దుశ్శాసనుడు మరియు ఇతర అనేక మంది యోధులు మహారాజుకు తోడ్పడుటకు వచ్చిరి. అన్ని దిక్కుల నుండి బాణాలను కురిపించి అర్జునుని ముట్టడించిరి. అర్జునుడు మొదట ఆ బాణాలకు సమాధానమిచ్చి తరువాత ఇంద్రుని నుండి పొందిన సమ్మోహనాస్త్రమును ప్రయోగించి ఈ అద్భుతమైన అస్త్ర ప్రభావము యుద్ధభూమి అంతటా వ్యాపించి తన శంఖమును గట్టిగా పూరించెను. కౌరవ యోధులందరినీ అచేతనులుగా మార్చి విగ్రహాలకు వలె అగుపించినట్లు చేసెను. శత్రువులందరూ స్పృహ తప్పి వారి చేతుల నుండి విల్లులు జారుటను గమనించిన అర్జునునికి తన శిష్యురాలు ఉత్తర కుమారి
ఉత్తర కుమారి పలుకులు గుర్తుకు వచ్చెను. అతడు ఉత్తర కుమారుడిని ఇలా ఆజ్ఞాపించెను. వెంటనే కౌరవుల వద్దకు రథమును త్రోలి ద్రోణుడు మరియు కృపుని మెరుగైన శ్వేత వస్త్రాలు, కర్ణుని పీత వస్త్రాలు, అశ్వత్థామ, దుర్యోధనుని నీలి వస్త్రమును తీసుకురమ్ము. భీష్ముని వద్దకు మాత్రం వెళ్ళరాదు. అతడు ఈ అస్త్రముకు నివారణను ఎరుగును. అందుచేత అతడు సమ్మోహితుడు కాలేదని నా ఉద్దేశము. అర్జునుడు తిరిగి రథమును అధిరోహించి యుద్ధభూమి నుండి దూరముగా వెడుతుండగా ఒక్కసారిగా భీష్ముడు వారిపై దాడి చేసెను. అర్జునుడు తన ప్రత్యర్థిని ఎదుర్కొనెను. అనతి కాలంలోనే భీష్మునిపై తన బాణాలను ప్రయోగించి అతడి గుర్రాలను సారథిని వధించెను. అంతలో దుర్యోధనుడు స్పృహలోకి వచ్చి భీష్ముని దుస్థితిని చూచి అతడు ఇట్లు ప్రశ్నించెను. పితామహ, అర్జునుడు తప్పించుకుంటుండగా మీరెందుకు అడ్డుకొనుటలేదు? ఏదో విధముగా మీరు అతనిని నిలువరించము. భీష్ముడు ఇట్లు బదులిచ్చెను. ఓ రాజా, అర్జుడు తన అర్జునుడు తన ధర్మగుణముల కారణమున స్పృహ తప్పిన మనలను అతడు సంహరించలేదు. అతని ఈ ఔదార్యతకు బదులుగా ఇంతటితో యుద్ధమును విరమించుట మంచిదని నా సలహా. కనుక ఏ ఆటంకములు లేకుండా అర్జునుడిని గోవులతో తిరిగి వెళ్ళనిచ్చుటయే ఉత్తమము. దుర్యోధనుడు కూడా యుద్ధమును కొనసాగించుటకు ఉత్సాహముగా లేడు. భీష్ముని పలుకులను విని దీర్ఘ నిట్టూర్పుతో మౌనం వహించెను. కౌరవులు తిరిగి హస్తినకు బయలుదేరిరి. అది చూచిన అర్జునుడు పెద్దలను గౌరవిస్తూ కొంత దూరం వారిని అనుసరించెను. భీష్మునికి, ద్రోణునికి, కృపునికి మరియు అశ్వత్థామకు తన ప్రణామాలను అర్పించెను. చివరికి అర్జునుడు తన చివరి బాణమును ప్రయోగించి దుర్యోధనుని కిరీటమును పడగొట్టెను. అర్జునుడు తన దేవదత్త శంఖమును పూరించి ధనుష్టంకారముతో శత్రు సైన్యపు హృదయాలను బ్రద్దలు చేసెను. చివరకు అర్జునుడు తన రథమును మత్స్య రాజధాని వైపునకు మరలించమని ఉత్తరుని ఆజ్ఞాపించెను. ఆకాశములోని అర్జునుని పరాక్రమమును ప్రశంసిస్తూ దేవతలందరూ కూడా తమ తమ స్థానాలకు తిరిగి మరలిపోయిరి. అర్జునుడు వెంటనే గోవులతో వాటిని సురక్షితముగా తిరిగి నగరమునకు తీసుకువెళ్లసాగెను. యుద్ధభూమి నుండి పారిపోయిన కొంతమంది కౌరవ సైనికులు స్వచ్ఛందముగా లొంగిపోయిరి. అర్జునుడు వారి రక్షణకు హామీనిస్తూ వారిని హస్తినకు వెళ్ళుటకు అనుమతించెను. అర్జునుడు ఉత్తరుని వైపునకు తిరిగి ఇట్లనెను. నన్ను గూర్చిన వాస్తవమును నీవు ఒక్కడివే ఎరుగుదువు. మనం రాజసభకు తిరిగి వెళ్ళినప్పుడు నీవే స్వయంగా ఈ విజయమును సాధించినట్లుగా ప్రకటించుము. లేనిచో ఇన్ని రోజులు పాండవులు తమ వద్ద సేవకులుగా ఉండిరని ఎరిగిన విరాటుడు భయముతో ప్రాణాలను విడుచును. అర్జునుడు తిరిగి శమీవృక్షము దగ్గరకు వెళ్ళెను. హనుమంతుడు మరియు ధ్వజంపై గల ఇతర భీకరమైన జీవులు ఆకాశంలోకి ఎగిరిపోగా వారు కూర్చున్నట్టు ధ్వజం ఒక్కసారిగా అదృశ్యమయ్యను. దానితో ఉత్తరుడు సింహము చిహ్నముతో గల తన ధ్వజము నిలిపెను. పాండవుల ఆయుధాలను తిరిగి వృక్షంపై ఉంచెను. అర్జునుడు తిరిగి తన జుట్టును ముడిచి గాజులు వేసుకునెను. అర్జునుడు పగ్గాలను అందుకుని ఇట్లనెను. ఉత్తరా, ముందు గోపాలకులతో నీ విజయ వార్తను ప్రకటించమని తెలుపుము. కొంత విశ్రాంతి తీసుకుని ఆ తరువాత మనం నగర ప్రవేశము చేసెదము. మరోవైపు విరాటుడు త్రిగర్తలను ఓడించి గోవులను తిరిగి సాధించుకుని నలుగురు పాండవులతో కలిసి నగరంలోకి తిరిగి వచ్చెను. కొంత సమయమునకు సింహాసనాధీశుడై తన కుమారుడు ఉత్తర కుమారుడి గురించి విచారించెను. అంతఃపుర స్త్రీలు ఉత్సాహముగా, ఓ రాజా, మీ కుమారుడు బృహన్నలను వెంట తీసుకుని గోవులను అపహరించిన కౌరవులతో యుద్ధము చేసేందుకు వెళ్ళెను అని పలికిరి. అది వినిన విరాటుడు మనస్సులో బాధపడుతూ తన మంత్రులను ఇట్లు ఆజ్ఞాపించెను. ఉత్తరుని సహాయము కొరకై తక్షణమే సైన్యమును సిద్ధము చేయుము. నా పుత్రుడు జీవించి ఉన్నాడో లేదో నాకు వెంటనే తెలియజేయము. ఒక నపుంసకునితో వెళ్ళిన అతడు జీవించి ఉండే అవకాశమే లేదు. యుధిష్ఠిర మహారాజు చిరునవ్వుతో ఇట్లనెను. ఓ రాజా, బృహన్నల సారథిగా ఉంటే మీ తనయుడు దేవతలందరినీ రాక్షసులతో కలిపి జయింపగలడని విశ్వసింపము. సరిగ్గా ఆ సమయంలో దూతలుగా వచ్చిన గోపకులు కౌరవులపై ఉత్తరుని విజయము మరియు గోసంపద సురక్షితమని తెలిపిరి. ఆ విషయమును వినిన విరాటుడు ఆనందముతో పరవశించి రోమాంచితుడయ్యెను. శుభవార్త తెచ్చిన వారికి అపారమైన బహుమతులను ఇచ్చి పంపెను. నగరమంతటిని వెంటనే అలంకరించమని ఆజ్ఞాపించెను. అటు పిమ్మట తన కుమార్తె ఉత్తర రాకుమారిని స్నేహితులతోనూ మంగళవాద్యాలతోనూ మరియు వేశ్యలతోనూ వెళ్లి ఉత్తర కుమారుడికి స్వాగతం పలకమని తెలిపెను. ఉత్తర కుమారుని కొరకై స్వాగత సన్నాహాలు పూర్తయిన పిమ్మట విరాటుడు ఈ సంతోష సమయమును తృప్తిగా అనుభవింపదలుచుకుని సైరంధ్రిని ఇట్లు ఆజ్ఞాపించెను. పాచికలను తీసుకురమ్ము. నాకు కంకుబట్టుతో పాచికలు ఆడవలనని ఉంది. యుధిష్ఠిర మహారాజు ఇట్లు హెచ్చరించెను. ఓ రాజా, విజయోత్సవ మత్తులో ఒకరు జూదం ఆడరాదు. విరాటుడు ఇట్లు సమాధానమిచ్చెను. ఈ రోజు విస్తారమైన ధనమును దానముగా ఇవ్వవలనని భావిస్తుంటిని. కనుక కొద్దిపాటి ధనమును పాచికలాడుటలో కోల్పోయినను నష్టమేమిటి? ఏమైనా కంకుబట్టు తిరిగి ఇట్లు హెచ్చరించెను. జూదములో మిళితమై ఉన్నట్టు చెడును మీరు గమనించవలను. పాచికలాటలో యుధిష్ఠిర మహారాజు తన సర్వస్వమును కోల్పోయిన సంగతి మీరు ఒక్కసారి స్మరింపవలను. విరాటుడు పట్టుబట్టగా ఆట ఆరంభమయ్యెను. పాచికలను అందుకుంటూ, ఈ రోజు నా కుమారుడు ఒంటరిగా అంతమంది గొప్ప కౌరవ వీరులపై విజయం సాధించినని గొప్పగా పలుకనారంభించెను. యుధిష్ఠిరుడు ఇట్లనెను.
ఓ రాజా, బృహన్నల సారథ్యంలో అదేమీ గొప్ప ఆశ్చర్యకరమైన విషయము కాదు. ఆ పలుకులు మహారాజుకు క్రోధమును కలిగించెను. దానితో అతడు తీవ్రముగా ఇట్లు ప్రతిస్పందించెను. మూర్ఖ బ్రాహ్మణ, ఒక నపుంసకుడిని నా వీరపుత్రునితో పోల్చుటకు నీకెంతటి ధైర్యము? ఇది నాకు గొప్ప అవమానము. నీతో నాకు గల స్నేహ కారణముగా నేను నిన్ను క్షమిస్తుంటిని. ఏమైనను నీవు ఇక్కడ కొనసాగదలచినచో మరోసారి అలా పలకకుండా జాగ్రత్త పడమని హెచ్చరిస్తుంటిని. ఏమైనను యుధిష్ఠిరుడు ఇలా బదులిచ్చెను. ఓ రాజా, బృహన్నల కాకుండా మరెవ్వరును భీష్మ, ద్రోణ, కృప, దుర్యోధన, అశ్వత్థామ మరియు కర్ణునితో యుద్ధము చేయలేరు. కనుక అట్టి బృహన్నల సహాయం పొందిన ఉత్తరుడు ఎందుకు విజయం సాధింపలేడు? దానితో విరాటుడు కోపంతో విచక్షణను కోల్పోయి ఒక పాచికను కంకుబట్టు ముఖంపైకి బలముగా విసురుతూ ఇలా పలికెను. మరోసారి ఇలా పలుకుటకు ధైర్యము చేయవద్దు అని హెచ్చరించెను. యుధిష్ఠిరుడు ముక్కు నుండి రక్తము కారుతుండగా దోసులతో దానిని పట్టి అక్కడే ఉన్న ద్రౌపది వైపునకు చూచెను. భర్త ఉద్దేశమును గ్రహించిన ద్రౌపది ఒక బంగారు పాత్రలో నీరు తెచ్చి యుధి యుధిష్ఠిరుని రక్తము నేలపై పడకుండా పట్టుకొనెను. మరొక వైపు ఉత్తర కుమారుడు సంతోషముగా నగరములో ప్రవేశింపగానే ప్రజలు అతనిని ఆనందముగా స్వాగతిస్తూ పూలమాలలతో ముంచెత్తిరి. విషయము తెలిసిన విరాటుడు గొప్ప ఆనందముతో తన కుమారుని పిలువనంపెను. యుధిష్ఠిర మహారాజు వెంటనే ఆ దూతతో రహస్యముగా పలికెను. నీవు ఉత్తర కుమారుని మాత్రమే తీసుకురము, బృహన్నలను వద్దు. ఎందుకనగా యుద్ధములో తప్ప ఎక్కడైనా ఎవరైనా తన శరీరమును గాయపరిచినను లేక రక్తము చిందించినను అతని ప్రాణాలు తీసెదను అని ప్రతిజ్ఞ చేసి ఉండెను. కనుక నా గాయమును చూచినతో బృహన్నల తప్పక మహారాజును మరియు అతని మంత్రులందరినీ వధింపగలడు. అటు పిమ్మట ఉత్తరుడు ఒక్కడే రాజసభలోకి ప్రవేశించెను. తన తండ్రికి ప్రణామమాచరించి యుధిష్ఠిరుని ముఖం రక్తపు మరకలతో ఉండుట, ద్రౌపది అతనికి సేవలందించుట కనిపించెను. దానితో అతడు కలతతో ఇట్లు విచారించెను. తండ్రి గారు, కంకుబట్టుకు హాని కలిగించు పాపకార్యమును ఎవరు సాహసించిరి? విరాటుడు ఇలా సమాధానమిచ్చెను. ఆ మూర్ఖుని కొట్టినది నేనే. అతడు ఇంతకంటేనూ పెద్ద శిక్షకు అర్హుడు. నేను కౌరవులపై నీ విజయమును ప్రశంసిస్తుండగా అతడు బృహన్నలను ప్రశంసించు సాహసము చేసెను. ఉత్తరుడు ఇలా వేడుకొనెను. ఓ మహారాజా, వెంటనే కంకుబట్టును వేడుకొను ప్రయత్నించుము. లేనిచో బ్రాహ్మణ శాపముతో నీవు తప్పక నశించెదవు. అది వినని విరాటుడు తన అపరాధమును గ్రహించి వినయముగా యుధిష్ఠిర మహారాజును క్షమించమని కోరెను. యుధిష్ఠిర మహారాజు ఇలా పలికెను. ఓ రాజా, నేను ఇదివరకే క్షమించితిని. ఏమైనను శక్తిమంతులు అవమానమును భరించలేరని అనుచితముగా తీవ్ర చర్యలకు పూనుకుందరని నేనెరుగుదును. కాని నా రక్తము నేలపడినచో ఎట్టి అనుమానము లేకుండా మీరు మీ రాజ్యముతో సహా నశించిపోవుదరని నేను నా రక్తమును నేలపడనీయలేదు అనెను. కొంత సమయమునకు యుధిష్ఠిర మహారాజు ముఖము నుండి రక్తము కారుట నిలిచిపోయెను. ఆ తరువాత బృహన్నల రాజ్యసభలోకి ప్రవేశించెను. విరాటునికి మరియు గంకుభట్టుకు ప్రణామం ఆచరించి మౌనముగా నిల్చుండెను. ఆ సమయంలో మహారాజు మరోసారి తన పుత్రుని ప్రశంసింపనారంభించెను. అతడు ఇలా పలికెను. ఉత్తర రాకుమార, భీష్మ, కృప, ద్రోణ, అశ్వత్థామ, కర్ణ మరియు దుర్యోధనుడు వంటి అతిరథులతో యుద్ధము చేసి వారందరిపై విజయమును ఎలా సాధించితివి? నేను ఆ వివరాలన్నింటినీ వినదలచితిని. ఉత్తరుడు ఇలా వివరించెను. తండ్రి గారు, కౌరవులను నేను జయించలేదు. నిజమునకు ఆ గొప్ప వీరులను చూడగానే నేను భయముతో పారిపోసాగితిని. కాని ఒక దైవీపుత్రుడు వచ్చి నన్ను రక్షించెను. అంతేకాకుండా నాలో విశ్వాసమును నింపి యుద్ధము చేసేందుకు అతడు నా రథమును అధిరోహించెను. శక్తిమంతుడైన ఆ దివ్యయోధుడు కౌరవ సేననంతటినీ భ్రమింపచేస్తూ పారిపోతున్నట్టు దుర్యోధనుని నిందించెరు. చివరకు ఆ గొప్ప యోధులందరినీ సమ్మోహితులను చేసి వారి విలువైన వస్త్రాలను తీసుకురమ్మని నాకు తెలిపెను. ఆ తరువాత మేము తిరిగి వచ్చితిమి. విరాటుడు ఇలా ప్రశ్నించెను. ఆ దైవీపుత్రుడు ఎవరు? నిన్ను గోవులను రక్షించినందుకు నేను అతడిని సత్కరింపదలచితిని. ఉత్తరుడు ఇలా బదులిచ్చెను. యుద్ధానంతరము 1-2 రోజులలో తిరిగి అగుపించెదనని తెలిపి అతడు అక్కడి నుండి అదృశ్యుడయ్యెను. అటు పిమ్మట విరాటుని అనుమతితో బృహన్నల కౌరవుల అందమైన వస్త్రాలను ఉత్తరకు అందించెను. వాటిని అందుకొనిన రాకుమారి ఎంతగానో సంతసించెను. యుద్ధము ముగిసిన పిమ్మట 3వ రోజున పాండవులు స్నానమాచరించి శ్వేతవస్త్రాలను ధరించి విలువైన ఆభరణాలతో అలంకరించుకుని రాజసభలోకి ప్రవేశించిరి. పాండవుల అజ్ఞాతవాసం పూర్తయ్యెను. సభలో రాజులకు ఉద్దేశింపబడిన సింహాసనాలలో పాండవుల ఆసీనులైరి. కొంత సమయం పిమ్మట తన నియమిత సమయానుసారం విరాట మహారాజు తమ విధుల నిర్వహణ కొరకై రాజసభకు విచ్చేసెను. పాండవులు గొప్ప అద్భుత తేజస్సుతో గోచరించినను వారట్లు సింహాసనాలపై కూర్చుండుటను చూచి విరాటుడు ఆశ్చర్యపడుతూ ఆగ్రహముతో యుధిష్ఠిరుని ఉద్దేశించి ఇలా పలికెను. కంకుబట్టు, ఒక విదూషకుడు రాజవస్త్రాలను ధరించి రాజుల కొరకే ఉద్దేశింపబడిన సింహాసనాలపై నిర్భయముగా ఎలా కూర్చోగలడు? విరాటునితో హాస్యమాడదలచి అర్జునుడు నవ్వుతూ ఇలా బదులిచ్చెను. రాజా, ఈ భూప్రపంచమంతటికి చక్రవర్తి అయిన యుధిష్ఠిర మహారాజుయే మారువేషములోని ఈ కంకుబట్టు అని మీరెరుగగలరా?
మానవులందరిలోకి మిక్కిలి శ్రేష్ఠుడు. ధర్మాత్ముడైన అతనికి ఈ సింహాసనముపై కూర్చుంటకు అర్హత లేదందురా. విరాటుడు అర్జునుని పలుకులను సందేహిస్తూ ఇట్లు పలికెను. బృహన్నల, కంకుబొట్టు నిజముగా యుధిష్ఠిరుడైనచో భీమ, అర్జున, నకుల సహదేవుడు ఎక్కడ? వారి ధర్మపత్ని ద్రౌపది ఎక్కడ? అర్జునుడు ఇట్లు బదులిచ్చెను. మీ పాచకుడు వల్లభుడే ఇక్కడ కూర్చున్నట్టి భీముడు. దుష్టకీచుకుని గంధర్వుని రూపంలో వధించినది ఈతడే. మీ అశ్వశాల సంరక్షకుడే నకులుడు. మరియు మీ గోవులను జాగ్రత్తగా సంరక్షిస్తున్నట్టి వాడే సహదేవుడు. నేను అర్జునుడను. సైరంధ్రి మా భార్య ద్రౌపది. పాండవులు తమ వాస్తవ రూపాలను బహిర్గతము చేయుటను అవకాశముగా తీసుకుంటూ ఉత్తరుడు ఇలా వివరించెను. తండ్రి, నేను దైవీపుత్రుడని మీతో తెలిపినది ఈ అర్జునుని గురించియే. అతడే నన్ను రక్షించుటకు వచ్చి కౌరవులను జయించెను. ఆ పలుకులను వినిన విరాటుడు తాను యుధిష్ఠిరుని పట్ల ఎంత అపరాధము చేసెనో గ్రహించెను. పాండవులను సంతోషపెట్టదలిచి అతడు సౌందర్యవతి, యవ్వనవతి అయిన తన కూతురు ఉత్తర రాకుమార్తెను అర్జునునికిచ్చి వివాహము చేయ సంబంధించి ప్రస్తావించెను. విరాటుడు యుధిష్ఠిర మహారాజును సమీపించి సంబంధమును కలుపుకోదలిచి తన రాజ్యమంతటిని యుధిష్ఠిరునికి సమర్పించదనని ప్రతిపాదించెను. విరాటుడు పదే పదే ఆప్యాయతతో పాండవులందరినీ ఆలింగనము చేసుకుంటూ తన కూతురునితో వివాహముకు అంగీకరించమని అర్థించెను. అర్జునుడు ఇట్లు బదులిచ్చెను. రాజా, ఉత్తర కుమార్తెను సంతోషముగా నా కోడలుగా చేసుకుందును. విరాటుడు కొద్దిగా నిరాశపడుతూ ఇలా అడిగాడు. అర్జున, నా కూతురును పత్నిగా ఎందుకు స్వీకరించుటలేదు? అర్జునుడు ఇట్లు వివరించెను. నేను ఉత్తరతో కలిసి 1 ఏడాది కాలం నివసించితిని. ఆ సమయంలో నేను ఆమెను ఎల్లప్పుడూ నా కుమార్తెగానే చూచితిని. ఏమైనను ఆమె యుక్త వయస్కురాలైనందున ఆమె కన్యత్వమును జనులు సందేహించుకున్నటను నేను ఆమెను నా కోడలుగా అంగీకరించి ఆమె పవిత్రతను నిర్ధారింపదలచితిని. నేను నిందారోపణలకు కళంకముకు భయపడుదును. కనుక శ్రీకృష్ణుని ప్రియమైన మేనల్లుడు అభిమన్యుడు ఉత్తర కుమార్తెను వివాహమాడవలనని నా కోరిక. విరాటుడు మరియు యుధిష్ఠిరుడు సంతోషముగా అందుకు అంగీకరించిరి. అందరికీ రాజు అందరికీ రాజులిరువురు వివాహ ఆహ్వాన పత్రికలను పంపిరి. పాండవులు విరాటుని రాజ్యంలోని ఉపప్లావ్య అనే చిన్ని పట్టణంలో నివసించసాగిరి. శ్రీకృష్ణ భగవానుడు, బలరాముడు, అభిమన్యుడు, సుభద్ర మరియు అనేక మంది ఇతర గొప్ప యుధుర్వీరులు అక్కడకు చేరుకునిరి. ద్రుపదుడు మరియు అతని పుత్రులు కూడా అక్కడకు విచ్చేసిరి. కాశీ మహారాజు ఇంకను ఇతర అనేక మహారాజులు వారి సైన్యములతో విచ్చేసిరి. విరాటుడు వారందరికీ అత్యున్నతమైన రాజవసతులతో కూడిన విడిది వసతులను ఏర్పాటు చేసెను. అదే సమయంలో ద్వారక నుండి ఇంద్రసేనుడు పాండవుల రథాలను తీసుకుని అక్కడకు విచ్చేసెను. ఉత్తర అభిమన్యుల వివాహం విరాటుని రాజభవనములో వైభవముగా జరిపింపబడెను. శ్రీకృష్ణ భగవానుడు పాండవులందరికీ అమూల్యమైన కానుకలను అందించెను. వివాహ యజ్ఞం పూర్తి అయిన పిమ్మట విరాటుడు పాండవులకు తన సంపూర్ణ రాజ్యమునే కాకుండా తనను తాను కూడా సమర్పించుకునెను. చివరకు యుధిష్ఠిర మహారాజు తనకు శ్రీకృష్ణ భగవానుని మరియు ఇతర రాజుల నుండి లభించిన బహుమతులను అనేకం బ్రాహ్మణులకు వితరణ చేసెను. ఇంతటితో మహాభారతంలోని విరాట పర్వం సమాప్తం. తర్వాత మనము ఉద్యోగ పర్వంలోకి అడుగు పెడతాం. ఇప్పటికీ విరాట పర్వంతో ముగిద్దాం. మీకు ఈ కథ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నవర్షి స్టోరీ కార్నర్ని 10 మందికి షేర్ చేయగలరు.